ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. ఇవన్నీ చెప్పిన తర్వాత వారు ఇచ్చిన రెస్పాన్స్ ఏమిటి అంటే, ఇప్పుడు మనం చదువుకున్న 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, నొచ్చుకొని అనే దాని మీద 1వ నెంబర్ వేయబడింది. ఫుట్ నోట్ లో వ్రాయబడి ఉంటుంది. పొడవబడి అని ఉంటుంది. పొడవబడి అంటే వారు, మీరు సిలువ వేసిన ఈ యేసు ఆయన సమాధిలో లేడు, ఆయన పాతాళంలో విడువబడలేదు. 32వ వచనంలో, ఈ యేసును దేవుడు లేపెను, ఈ యేసును ఆయన లేచాడు, ఆయన పాతాళంలో లేడు, సమాధిలో లేడు, ఆయన పునరుత్థానుడు, ఆయన చనిపోయి బ్రతికాడు, ఆయన చనిపోయి లేచాడు అని చెప్పిన తర్వాత మన భాషలో చెప్పాలంటే, ఒరే మనం అపార్థం చేసుకున్నాము. ఈయన తిరిగి లేచాడంటే ఇంతకుముందు కూడా చెప్పాడు, 3 దినములలోగా నేను లేస్తానని చెప్పాడు, 3వ దినాన చెప్పినట్టుగానే లేచాడు అంటే ఈయన ఖచ్చితంగా దేవుడే, ఈయన రక్షకుడే, ఈయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, పాపులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు అని వారు గ్రహించారు. ఒక మాట చెప్తాను, ఈ 37వ వచనం, వారు ఈ మాటలు విని, అపోస్తల కార్యములు 2:37, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేద్దామని పేతురును అడుగదు. అంటే ఈ మాట వెనుకున్న భావం నేను చెప్తాను, మనకు ఎక్కువ సమయం లేదు. వీరు సత్యాన్ని గ్రహించారు, ఇలా చెప్తారు. సత్యాన్ని గ్రహించిన ప్రజలు ఏ సత్యం గ్రహించారు? ఇదిగో యేసుక్రీస్తు అని ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు, సిలువలో పొడవబడ్డాడు, సిలువలో కొట్టబడ్డాడు, సిలువలో రక్తం చిందించాడు, ఆయన మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, కానీ ఆయన తిరిగి లేచాడు అంటే ఆయన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన పునరుత్థానుడు అనే వాస్తవాన్ని వారు గ్రహించారు, వాస్తవాన్ని తెలుసుకున్నారు. ప్రియులారా, ఈనాడు మన దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు, మన చుట్టూ ఉన్న వారు గ్రహించవలసింది, తెలుసుకోవలసిన సత్యం కూడా ఇదే. ఆ రోజు ఆ ప్రజలు, ఆ ఇశ్రాయేలీయులు, వారు యేసు ప్రభువును ఫస్ట్ నమ్మల. బరబ్బను విడుదల చేయమంటారా, యేసు ప్రభువును విడుదల చేయమంటారా అంటే, బరబ్బను విడుదల చేయండి, యేసు ప్రభువును శిక్షించండి అని చెప్పారు. బరబ్బను విడుదల చేయండి, యేసు ప్రభువును శిక్షించండి అని చెప్పారు. అయ్యో మేము తప్పు చేశాం, పొరపాటు చేశాం, యేసు ప్రభు దేవుడు కాదులే అనుకున్నాం, యేసు ప్రభు రక్షకుడు కాదులే, ఈయనతో ఏమైందిలే అనుకున్నాం మేము. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడని నువ్వు చెప్తుంటే, అయ్యా పేతురు గారు, నువ్వు చెప్పిన మాటను బట్టి మాకు అర్థమైంది ఒకటి, మేము గ్రహించింది ఒకటి, మేము తెలుసుకున్నది ఒకటి, ఈయన సజీవుడు, ఈయన దేవుడు అనే వాస్తవాన్ని గ్రహిస్తున్నాం, సత్యాన్ని తెలుసుకున్నాం. అయ్యా ప్రజలారా, ఈనాడు సాటి ప్రతి మనుషుడు గ్రహించవలసిన వాస్తవ సత్యం ఏమిటంటే, యేసు ప్రభు తిరిగి లేచాడు, యేసు ప్రభు సజీవుడు అనే వాస్తవాన్ని గ్రహించాలి. నెంబర్ 2 చెప్తా చూడండి. వారు మేము ఏమి చేయాలయ్యా పేతురు గారు? What we have to do? What is
38 వచ్చిన ఉంటుంది అక్కడ. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుడి అని చెప్పిన ఒకే ఒక మాట. ఒక వడ్ల పొడ తెచ్చేయండి, 1,00,000 రూపాయలు డబ్బులు కట్టండి, లేదా ఒక గొర్రె పిల్లను అర్పించండి, లేదా ఒక పొట్టేలు పిల్లను అర్పించండి, లేదా ఒక కృతజ్ఞత స్తుతి కూడా పెట్టుకోండి అని చెప్పలా. ఆయన చెప్పిన ఒకే ఒక మాట, మారు మనసు పొందండి. మీ హృదయాలు మారాలి, మీ జీవితాలు మారాలి, మీ బ్రతుకులు మారాలి, మారు మనసుకు తగిన బాప్తిస్మం పొందాలి అని చెప్పారు. ఈ ప్రజలు అక్కడ ఉంది. వెంటనే వారు ఏం చేశారంటే 40 కూడా చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు అనగా వారు మారు మనసు పొందారు. మారు మనసు పొందిన ప్రజలు. రెండవ మాట. ఒకటవ మాట వాస్తవాన్ని గ్రహించిన ప్రజలు లేదా సత్యాన్ని తెలుసుకున్న ప్రజలు ఒకటి. రెండవ మాట ఏంటంటే మారు మనసు పొందిన ప్రజలు. ఈ అనుభవం ప్రతి వ్యక్తికి ఉండాలి. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి దేశం, ప్రపంచమంతా కలిగి ఉండవలసిన అనుభవం మారు మనసు అనుభవం. ప్రజల తప్పు చేయడం తప్పు కాదు, కానీ తప్పును తెలుసుకోకపోవడం, తప్పును గ్రహించకపోవడం తప్పు. తప్పును ఒప్పుకోవడం గొప్ప గొప్ప పిల్లలు. వీరు యేసు ప్రభు శిలువ వేయము, యేసు ప్రభు శిలువ వేయమని కేకలు వేసిన వారు, బరబ్బను విడుదల చేయడానికి కేకలు వేసిన వారు, ఆయన శిలువ వేసుకు మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎగతాళి చేసిన వారు వీరు కూడా ఉన్నారు. ఈయన పని అయిపోయిందిలే, ఈయన దేవుడు కాదులే, ఈయన రక్షకుడు కాదులే అనుకున్న ప్రజలు ఈ రోజు ఆయనే రక్షకుడు, ఆయనే సజీవుడు అని తెలుసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు. ఈ రోజున ఈ వాక్యం ఉంటున్న ప్రజలారా, మీరు వాస్తవాన్ని గ్రహించారా? మీరు మారు మనసు పొందారా? బైబిల్ చెప్తుంది వీరు కళ్ళుండి చూస్తున్నారు కానీ, చెవులు ఉండి వింటున్నారు కానీ వీరు గ్రహింపరు. అంటే వీరు వింటారు, వస్తారు, చూస్తారు, వెళ్తారు, కానీ మారు మనసు పొందరు. వీరి జీవితాల్లో దేవునికి చోటు లేదు, వీరి మనసులో దేవునికి చోటు ఇవ్వరు, దేవునికి లోబడవల్లని వారు. మనం వాస్తవాన్ని గ్రహించిన ప్రజలుగా ఉండాలి, మారు మనసు పొందిన ప్రజలుగా. మూడో మాట చెప్తాను. మూడో మాట అదేంటంటే 41 వచ్చిన రెండో భాగం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చేర్చబడిన మాట ఇంపార్టెంట్. చేర్చబడి ఇందాక నొచ్చుకున్నారు అంటే గ్రహించారు సత్యాన్ని. 2 బాప్తిస్మం పొందారు, మారు మనసు పొందారు. ఇప్పుడు ఆ వాస్తవాన్ని గ్రహించిన ప్రజలు, మారు మనసు పొందిన ప్రజలు ఇప్పుడు సంఘములో చేర్చబడిన ప్రజలు. సంఘములో ఒక వ్యక్తి సంఘంలో ఎప్పుడు చేర్చబడతాడంటే ఆత్మీయంగా, బైబిల్ భాషలో, దేవుని దృష్టిలో, వాక్యానుసారంగా చర్చిలో అడుగుపెట్టినంత మాత్రాన సంఘంలో చేర్చబడినట్లు కాదు. ఎప్పుడైతే ఆయన నా పాపము నిమిత్తమై చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్ముతావో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుతావో, అప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడతావు. నువ్వు ఒక్కోసారి మన గ్రామంలో ఉన్నాం కాబట్టి మా సంఘం అనుకుంటాం, మా బజార్లో ఉంది కాబట్టి మా సంఘం అనుకుంటాం. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను,
మాటలు చెప్పేశాను. ఒకటి, వాస్తవాన్ని గ్రహించిన ప్రజలు. 2, మారు మనసు పొందిన ప్రజలు. 3, సంఘములో చేర్చబడిన. అంతే. ఈ 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముక్కలు గుర్తుపెట్టుకోండి. అయితే వీరు మారు మనసు పొందడానికి కారణం, వీరు వాస్తవాన్ని గ్రహించడానికి కారణాలు ఏంటి చూద్దాం. వారు వాస్తవాన్ని గ్రహించారు కదా ఇందాక. అయ్యా, హృదయం పొడవబడింది, గుచ్చబడింది, నొచ్చుకున్నారు హృదయం. దానికి కారణాలు ఏంటంటే పేతురు గారు చేసిన ప్రసంగం. పేతురు గారు చేసిన ప్రసంగం అదేంటంటే చూడండి, 2వ అధ్యాయము 23వ వచనం. 2వ అధ్యాయము 23వ వచనం ఏమనుంది? దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. సిలువ వేయించి, ఇది యేసు ప్రభువును మీరు సిలువ వేయించి చంపారు చెప్పాడు. యేసు ప్రభు సిలువ మోయించారు, యేసు ప్రభు సిలువలో వేలాడదీశారు, సిలువకు కొట్టారు. తర్వాత 24వ వచనంలో, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను మీరు సిలువ చేసి కొట్టారు, సిలువ చేసి కొట్టి చంపారు, కానీ ఆయన లేచాడు, దేవుడు ఆయనను లేపాడు. ఇదే మాట 31వ వచనంలో, క్రీస్తు పాతాళంలో విడువబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు. కావాలంటే వచ్చి చూడండి, దావీదు సమాధి వెళ్ళి చూడండి, కంపుతో ఉంది, ఎముకలు ఉంటాయి, కానీ యేసు ప్రభువు పాతి పెట్టబడిన సమాధి వచ్చి చూడండి, సమాధి ఖాళీగా ఉంది, ఆయన కుళ్ళిపోలేదు, ఆయన లేచి ఉన్నాడు. యోహాను సువార్తకి వెళ్ళి చూసినా, లూకా సువార్తలో చూసినా, మత్తయి సువార్తలో చూసినా ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు. సజీవుడైన వారిని మీరు సమాధిలో ఎందుకు ఎత్తులాడుతూ ఉన్నారని చెప్పబడింది. ప్రియులారా, 31వ వచనంలో ఈ యేసును, 32లో ఈ యేసును దేవుడు లేపెను, లేపబడ్డాడు. ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు, సిలువలో చంపబడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు, సమాధిలో నుంచి లేపబడ్డాడు. తర్వాత 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. 3వ అధ్యాయం 15వ వచనం చూడండి, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. మృతులలో నుండి. ఇదంతా చూస్తుంటే ఎట్లా ఉంది? ఎక్కడైనా యేసు ప్రభువును గురించిన ప్రస్తావన తప్ప మరొకటి ఏమైనా ఉందా? యేసు ప్రభు సిలువ కొట్టారు, యేసు ప్రభు చంపారు, యేసు ప్రభు లేచాడు అనే మాటే చెప్పాడు, ఇంకొక మాట చెప్పలేదు. అంటే దీన్ని ఏమంటున్నానంటే, నేను ఇక్కడ రాసుకున్నాను, Peter has preached the right gospel. రైట్ గాస్పెల్, సరి అయిన సువార్త చెప్పాడు. ఇంకా ఏ కల్పన కథలు లేవు, విమర్శలు లేవు, జోకులు లేవు, సెల్ఫ్ డబ్బాలు అసలే లేవు. యేసు ప్రభువును గురించి మాత్రమే ప్రకటించాడు. దీన్ని ఏమంటారంటే సరి అయిన సువార్త, రైట్ గాస్పెల్. మనము సిలువ సువార్తను మాత్రమే, యేసు ప్రభువును గురించి మాత్రమే ప్రకటించాలి, బోధించాలి, చెప్పాలి. ఆ చెప్తే ఆనాడు ప్రజలు గ్రహించి హృదయంలో నొచ్చుకున్నారు. దీనికి ఇంకొక పేరు పెట్టాను, ట్రూత్ గాస్పెల్, సత్య సువార్త. ట్రూత్ గాస్పెల్ చెప్పాలి, సత్య సువార్త చెప్పాలి, సరి అయిన సువార్త చెప్పాలి, సత్య సువార్త చెప్పాలి. తర్వాత సాల్వేషన్ గాస్పెల్,
అంటే రక్షణ సువార్త చెప్పాలి. ఏ మాట చెప్తే ప్రజలు రక్షింపబడతారో, హృదయాలు పొడవబడతాయో, హృదయాలు గుచ్చబడతాయో, మార్పు చెందుతారో, మన గురించి చెప్తే ఎవరు మారు మనసు పొందరు. యేసు ప్రభు శిలువ మరణ పునరుత్థానం గురించి ప్రకటించాలి. ఇదే మాట మీకు కావాలంటే చూడండి. ఒక మాట అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనం. చివరిలో ఉంటుంది చూడండి. అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను. అంతే. అది ఎపికూరియలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించింది. కొందరు ఈ వదలబోతు చెప్పేది ఏంటి అన్నారు. అయితే ఆయన ఏం చెప్పాడు? యేసును గూర్చియు పునరుత్థానం గురించి చెప్పాడు. యేసు పుట్టాడు, యేసు శిలువ మోసాడు, యేసు శిలువలో ప్రాణింపబడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానం పొందాడు, రక్తం చిందించాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు అని చెప్పాడు. అంటే యేసుని గురించి, యేసు మరణ పునరుత్థానం గురించి మాత్రమే. దీనినే రైట్ గాస్పెల్ అంటారు, దీనినే ట్రూత్ గాస్పెల్ అంటారు, దీనినే సాల్వేషన్ గాస్పెల్ అంటారు. సరైన సువార్త, సత్య సువార్త, రక్షణ సువార్త ఇవి చెబితే ప్రజలు ఖచ్చితంగా మారు మనసు పొందుతారు. ఖచ్చితంగా ప్రజలు మేలు పొందుతారు, రక్షణ పొందుతారు. ప్రియులారా, ఇవి కాకుండా ఇక ఏది చెప్పినా దట్ ఈస్ నాట్ రైట్ గాస్పెల్, దట్ ఈస్ నాట్ సాల్వేషన్ గాస్పెల్. అది సరైన సువార్త కాదు, అది సత్య సువార్త కాదు. ఆనాడు పేతురు రక్షణ సువార్త ప్రకటించాడు, సత్య సువార్త ప్రకటించాడు. కాబట్టి అయ్యా మేము తప్పు చేశాము, మేము పాపం అని అర్థమవుతా ఉంది. అయితే మేమేం చేయాలి? మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. అది ఇది క్రమం. ఈ బైబిల్ స్టడీలో చిన్న మాట, మాకు తెలిసిన మాటే, పుట్టినప్పుడు తెలిసిన మాటే, కానీ సంఘంలో మనం చేయవలసిన పని పెద్దలుగా సేవకులుగా. దిస్ ఈజ్ అవర్ జాబ్. పేతురు ఎలా ప్రకటించాడో, పేతురు ఎలా బోధించాడో అది మనం ప్రకటిస్తే, అది మనం బోధిస్తే అది కార్యం జరుగుతుంది. ఇదే మాట 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు కూడా ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు కూడా సువార్త అంటే ఏంటి? నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది ట్రూత్ గాస్పెల్, ఇది సాల్వేషన్ గాస్పెల్. ఇది మన పౌలు గారు కూడా అదే చెప్పారు. ఒక మాట చెప్పి నా మాట ముగిస్తాను. ఒకసారి పౌలు గారి జీవితంలో జరిగిన సంఘటన, ఇప్పుడు పేతురుకి చెప్పాను, పౌలు గారి జీవితంలో కూడా ఒకటి జరిగింది. ఒకసారి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్న స్టోరీ, 34వ వచనం వరకు ఉన్న స్టోరీ. అందులో 30 చూడండి 34వ వచనంలో, అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దియోనుసియు దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు
అపోస్తులైన పౌలు గారు చేసిన ట్రూత్ గాస్పెల్ అదేంటంటే చూడండి 22వ వచనం. పౌలు అరెయోపాగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద తెలియబడని దేవుని అని వ్రాయబడినది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశములకు భూమికి ప్రభు అయి ఉన్నందున హస్తకృతమైన ఆలయంలో ఆయన నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక, అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు ఆయన దేవుడు. 28వ వచనంలో 28 మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి అని ప్రకటించాడు. ఇది పౌలు ప్రకటించాడు. ఎక్కడ? ఏథెన్సులో మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి కలిగిన వారై ఉన్నారు. మీలో భక్తి ఉంది. మీలో భక్తి లేని వారు ఎవరు లేరు. అందరిలో భక్తి ఉంది. అయితే మీరు చేస్తున్న భక్తి రైట్ కాదు. మీరు అనుకుంటున్న దేవుడు రైట్ కాదు. అసలు దేవుడు ఉన్నాడు. అసలు దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, నిన్ను నన్ను కలిగించాడు. మనం ఆయన సంతానమై ఉన్నాము. మనము ఉనికి కలిగి ఉన్నాము. మనం బ్రతుకుతున్నాము, మనం చలించుతున్నాము అంటే కారణం సృష్టికర్త అయిన దేవుడు. నోటి మాట చేత భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు తన రూపంలో తన చేతులతో మానవుని కలుగు చేశాడు. ఆయన దేవుడు. మన చేతులతో కలుగు చేసినవి దేవుడు కాదు. నమ్మండి అని ట్రూత్ గాస్పెల్ చెప్పగా, సాల్వేషన్ గాస్పెల్ చెప్పగా, రైట్ గాస్పెల్ చెప్పగా వారు 34వ వచనంలో అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించారంటే నమ్మారు. విశ్వసించారంటే నమ్మారు. వారి హృదయం కూర్చోబడింది. వారు వాస్తవాన్ని గ్రహించారు. వారు మారు మనసు పొందారు. వారు వాస్తవాన్ని గ్రహించారు. వారు మారు మనసు పొందారు. తర్వాత సంఘంలో చేర్చబడ్డారు. వారిలో ఒక స్త్రీ పేరు దమరి, అరియోపాగీతుడైన డియోనీసియు, స్త్రీలు మరి కొందరు అన్నారు. అంటే చాలా మంది ఆ పౌలు గారు చెప్పగా వారు ప్రభును నమ్ముకున్నారు. వారు వాస్తవాన్ని గ్రహించారు. వారు మారు మనసు పొందారు. ప్రియులారా, ఇది విషయం. రోజున మనము కూడా సత్య సువార్తను ప్రకటించాలి. సాల్వేషన్ రక్షణ సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తే ప్రజలు తప్పక మారు మనసు పొందుతారు. ఇక్కడ పౌలు చేసిన బోధ, పేతురు చేసిన బోధ ఫలించింది. అక్కడ అందరూ సమకూర్చబడ్డారు, చేర్చబడ్డారు సంఘంలో. నేను ఈరోజు చెప్పిన మాట, పోయిన వారం పేతురు ప్రస్తావించిన కొన్ని ఇది పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన, రెండవ రాకడను గురించిన ప్రస్తావన, రక్షణను గురించిన ప్రస్తావన, తర్వాత అవి చెప్పగా ఈ యేసు పునరుత్థానం గురించి కూడా చెప్పాడు. అప్పుడు చెప్పగా ప్రజలు వెంటనే హృదయంలో కూర్చోబడ్డారు. ప్రజలు వాస్తవాన్ని తెలుసుకున్నారు. ప్రజలు మారు మనసు పొందారు. ప్రజలు సంఘంలో చాలా వెల్ నోన్ మాటలు సండే స్కూల్ పిల్లలు అయినా
ఈ బైబిల్ ఈ విధంగా చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా ఉంది. నేను 30 నిమిషాలు తగిన విధంగా మలుచుకొని వచ్చాను. 30 నిమిషాలు చెప్పాను అంతే. దేవుడి మాటలు దీవించుగాక. సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాం. చక్కని మాటలు విన్నాం. అపోస్తల కార్యంలో నుండి పేతురు మినిస్ట్రీ, పేతురు పరిచర్య గురించి ఎవరైనా చక్కగా నడిస్తున్నారు. విని మేలుకుంటున్నాం. మరి ఆ రోజుల్లో పేతురు ప్రసంగించినప్పుడు సత్య స్వార్థ, ట్రూ గాస్పెల్, ఇంకా సరైన స్వార్థ, రైట్ గాస్పెల్, ఇంకా తర్వాత రక్షణ స్వార్థ, సాల్వేషన్ గాస్పెల్, ఈ విధంగా గాస్పెల్ చెప్పినప్పుడు వారు మారుమనసు పొందారు. వారు వాస్తవాన్ని తెలుసుకున్నారు, మారుమనసు పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. మనం కూడా యేసుక్రీస్తుని మాత్రమే మన స్వార్థంలో ప్రకటించాలి. అలా చేసినప్పుడు మరి అనేక మంది విశ్వసిస్తారు అని అపోస్తల కార్యక్రమంలో పౌలు మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం దేవుడు సాయం చేయగలక రమేష్ ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన దేవ, పరిశుద్ధుగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారు నమ్మి పాపిస్తాం పొందిన వారు రక్షించబడ్డారు. రక్షించబడిన వారు అపోస్తల బోధయను, సహవాసమును, రొట్టె విరుచుటను, ప్రార్థించుటను వారు ఎడతెగక ఉండేది అనే మాటను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా తండ్రి, ఈ దాసుని నిలబెట్టి సంఘానికి అవసరమైన మాటలన్నీ రక్షణ సువార్తని ప్రకటించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ఈ అపారమైన ప్రేమ ప్రార్థనలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు ద్వారా, పేతురు ద్వారా మాట్లాడిన మాటలు మా హృదయాలు, మా తలంపుల్ని, ఆలోచనలు నీ వైపు తిప్పుకున్నట్టు అయా తండ్రి, ఇంకా దిద్దుబాటు ఎంతైనా మాకు అవసరమైన ప్రభువు సహాయం చేసినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ శబ్దం ద్వారా దూరంగా ఇంటున్న వారైతే కూర్చుదాం ఏమైతే విని మేలు పొందినట్లు నీ వాక్యాన్ని ప్రకటించినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జీవం కలిగిన మాటలు మేము విని మేలు పొందినట్లు వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారు ఎన్నవారు అయా సంఘంలో చేర్చబడ్డారు. వారు ఎప్పుడు విడిచిపెట్టలేదు. అయా సంఘాన్ని విడిచిపెట్టకుండా అడ్డు పెట్టుకుని ఉన్నారు. వారు అపోస్తల బోధయందును, సహవాసమును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. 3000 మంది రక్షించబడ్డారు. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రంతా నీకు కూడా భద్రపరచండి. రేపు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షణ ఆధారభూతుడైన మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే ఎన్నో మాటలను మా హృదయాల నుంచి వెళ్ళిపోకుండా మనసులో, తలంపులో, ఈ ఆలోచనలు మనం నిండుగా ఉండడానికి సహాయం చేయండి. త్వరలోనే యేసుక్రీస్తు నామములోనే వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా ఉన్నారు.